శ్రీమాత్రే నమ. శ్రీ లక్ష్మీ గణపతయే నమ. భక్తవరేణ్యులందరికీ కూడా ఈ వీడియోలో రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ఒకటి పీఠ నిర్మాణం, రెండవది ఈ 15వ తారీఖు ఆదివారం రోజు శివరాత్రి గురించి. ముందుగా శివరాత్రి గురించి తెలియజేస్తాను. శివరాత్రి రోజు మనము ఉదయం 8:30 ప్రాంతంలో అభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఆ తర్వాత చండి, రుద్ర హోమాలు, నవగ్రహ, గణపతి, లక్ష్మి ఇత్యాది హోమాలన్నీ కూడా చేసుకుంటాము. అయితే భక్తులకు ఉండలేని వారి కోసం పండ్లను అరేంజ్ చేస్తున్నాము. ఎవరైనా సరే ఈ పూజలో పాల్గొనే వాళ్లకు ఏదన్నా అల్పాహారం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మందులు వాడేవాళ్ళు, అలాంటి వారు కొంత అల్పాహారం మీకు తీసుకొని రండి. ఎందుకంటే అక్కడ శివరాత్రి రోజు మనం వంట చేయలేం కాబట్టి అదో ఉప్మానో ఇట్లాంటిది తెచ్చుకోండి. లేని వాళ్ళు ఫ్రూట్స్ తిని ఉండగలిగే వాళ్ళకు ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ శివరాత్రి పూజ కోసమని చిరంజీవి సారిక 5,000 రూపాయలు డొనేట్ చేసింది. చిరంజీవి జ్యోతి ప్రభుత్వ ఉద్యోగి, ఆ అమ్మాయి తను 2,500 డొనేట్ చేసింది. అలాగే అల్వాల్లో ఉండే నా ప్రియ శిష్యుడు ప్రకాష్ గారు, బహుశా నాకన్నా వయసులో పెద్దేమో, వారు 1,116 డొనేట్ చేశారు. మీ నుంచి కూడా ఆ సహకారాన్ని ఆశిస్తున్నాను. ముఖ్యంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో, ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని అమ్మవారి, అయ్యవారి అనుగ్రహాలు మనం మెండుగా పొందాలి. శివరాత్రిని మన పీఠంలో అద్భుతంగా చేసుకుందాం. అద్భుతంగా అంటే డెకరేషన్లు, గొప్పల గురించి నేను చెప్పడం లేదు. మంత్రాలతోటి, యజ్ఞాలతోటి, అర్చనలతోటి గ్రాండ్గా చేసుకుందామండి. అయితే ఇక పీఠం విషయానికి వస్తే, ఈ మధ్యన కొన్ని కారణాల వల్ల, కారణాలను ప్రస్తుతం ఇక్కడ అనవసరం, మనకు కారణం ఏదైనా జరిగిందా లేదా అనేది ముఖ్యం కాబట్టి, కొన్ని కారణాల వల్ల కొంత పీఠం నడక మందగించింది నిర్మాణం. ఈ నిర్మాణానికి అయితే ఈ ఆటంకాలు తొలగించడానికి నేను దైవికంగానే ప్రయత్నం చేస్తాను. ఇతరత్ర ప్రయత్నాల మీద నేను నమ్మను. దైవికంగా ఉన్నప్పుడే మనకు ఇతరత్ర దారులు కనబడతాయి. ఇది నా ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ యొక్క విషయాన్ని ఛేదించడానికి, అంటే పీఠాన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి మీ నుంచి డొనేషన్స్ ఆశిస్తున్నాను. చాలామంది కమిట్ అయ్యారు. నేనే వాళ్ళని అప్రోచ్ కూడా కాలేకపోయాను కొంతమందిలో. అయితే మీరు ఇవ్వడం ఒక్కటే సరిపోదు, ఎందుకంటే ఇది చాలా పెద్దది. కాబట్టి మీకు తెలిసిన ఓ 10 మందిని నాకు ఇంట్రడ్యూస్ చేస్తే యథాశక్తి నేను వారిని ఇబ్బంది పెట్టను. మీరు ఇంత ఇవ్వాల్సిందే, ఇవ్వకుంటే మీకు అట్లా అవుతుంది, ఇస్తే మీకు ఇట్లా వస్తుంది, ఇట్లాంటి ఫాల్స్ ప్రామిసెస్ కానీ ఇవేం చెయ్యను. ఈ సంఘం కోసం, సమాజం కోసం, మన ధర్మం కోసం ఈ పీఠంలో మనం దైవికంగా ఎట్లా మసులుకుంటాం, ఏ విధంగా చేస్తాం, తద్వారా ఏమేమి, ఎలా వారి పేర్ల మీద మనం పూజలు, ఇట్లాంటి విషయాలు మాత్రమే చర్చించి వారు ఎంత ఇస్తే నేను అంత గ్రహిస్తాను. అయితే ఇవన్నీ చేయడానికి నాకు మానసిక స్థైర్యం ఇంకా పెరగాలి, దైవబలం ఇంకా పెరగాలి. కాబట్టి భూలక్ష్మి అమ్మవారి దీక్ష తీసుకుంటున్నాను. ఈ దీక్ష కోసం ఇవి దీక్షా వస్త్రాలు ఏర్పాటు చేసుకున్నాను. ఇవి దీక్షా వస్త్రాలు, ఒక 3 దోతులు తెచ్చుకున్నాను ప్రస్తుతానికి. అయితే ఈ శ్రీచక్రం ఉపాసన కోసం నానిగారు, రాజేష్ గారు, ఎవరైతే మనకు లక్ష్మీ కుబేర విగ్రహాన్ని డొనేట్ చేస్తున్నారో వారు అద్భుతమైన బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు చేయడంలో దిట్టబారి చేసి ఇచ్చారు. అయితే మన భూలక్ష్మీ పీఠంలో భవిష్యత్తులో ప్రతిష్టలప్పుడు కానీ, ఆ తర్వాత కానీ అమ్మవారి దీక్షలు తీసుకునే వారికి ఒక లాకెట్ అనేది ఉంటే బాగుంటుందని నేను వారిని కోరినప్పుడు, వారు వీలైనంత మటుకు ఈ ఆదివారం లోపు ఒక చిన్న లాకెట్ని రూపొందించి భూలక్ష్మి అమ్మవారికి ఇస్తారు. దాన్నే మనం భవిష్యత్తులో అందరం కూడా లాకెట్గా మాలకు ధరిస్తాము. సో ఈ దీక్షను నేను అమ్మవారి అనుగ్రహం ఉంటే, సంకల్ప బలం ఉంటే ఈ దీక్షను మందిర ప్రతిష్టల నిర్మాణం వరకు కొనసాగించాలని దృఢ సంకల్పంతో ఉన్నాను.
అయితే నా ఒక్కరి సంకల్పమే సరిపోదు, అమ్మ ఆశీస్సులు కూడా కావాలి. కాబట్టి నేనే కాదు, మీరు కూడా అమ్మవారిని ప్రార్థించండి ఈ సంకల్పం దిగ్విజయం చెందాలని. సో మీ అందరి నుంచి పీఠ నిర్మాణంలో తప్పకుండా నేను ఊహించిన దానికన్నా ఎక్కువ సహాయం లభిస్తుందని ఆశిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సమ్మంగళాని భవంతు, తదాస్తు, శుభం భూయాత్.